ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు నుమాయిష్ ఎగ్జిబిషన్ని చూపించబోతున్నానండి. అదేనండి, హైదరాబాద్లో మనకి చాలా ఫేమస్ అయిన నాంపల్లి ఎగ్జిబిషన్ అనమాట. మేము మొన్న సాటర్డే నైట్ వెళ్ళామండి. సాటర్డే నైట్ అయితే చాలా ఎక్కువ రష్ ఉందండి, కానీ చాలా బాగా అనిపించింది. ఎగ్జిబిషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మనం ఈ వీడియోలో నాంపల్లి ఎగ్జిబిషన్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, ప్రైస్ ఎంత ఉంటుంది, అంటే ఎంట్రన్స్ ఫీ ఎంత ఉంటుంది, అలాగే వెళ్ళిన తర్వాత వస్తువులు ఉంటాయి కదా కొనుక్కునేవి, అవి ఎంత ప్రైజెస్లో ఉన్నాయి, అవి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది కూడా మనకి చాలా డౌట్ ఉంటుంది కదా. అలాంటివన్నీ ఈ వీడియోలో మీకు క్లారిఫై అయిపోతాయండి. ఇప్పుడైతే అందరికీ ఫస్ట్ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఎంట్రన్స్ ఫీ ఎంత ఉంటుంది. ఎంట్రన్స్ ఫీ వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే 40 రూపీస్ అండి, పర్ హెడ్ 40 రూపీస్ అనమాట. 5 ఇయర్స్ వాళ్ళకి కూడా 40 రూపీస్ తీసుకుంటున్నారండి. 40 నుంచి 5 ఇయర్స్ నుంచి ఇంకా అబోవ్ వాళ్ళకి 40 రూపీస్ ఫీ ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్ ఫీ అదండి, ఇంకా లోపలికి మనం వెళ్ళిపోవచ్చు. అక్కడ టికెట్ ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళామంటే మనం లోపలంతా తిరగొచ్చు అనమాట. మనం ఏదైనా రైడ్స్ ఎక్కాలంటే దేనికి అది సపరేట్గా ఫీ ఉంటుందండి. పిల్లలకైతే మోస్ట్లీ రైడ్స్ వచ్చేసి 80 రూపీస్ ఉన్నాయి, ఏ రైడ్ అయినా సరే. ఇంకా రైడ్స్ కాకుండా నార్మల్గా షాపింగ్, ఒకవేళ లేడీస్ కానివ్వండి, ఇంకేమైనా ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన షాపింగ్ మీరు ఏమైనా చేయాలి అనుకుంటే ఏమైనా సరే ప్రైస్ రేంజెస్ మనకి మార్కెట్లో ఎంత రేట్ ఉన్నాయో సేమ్ అదే విధంగా అక్కడ కూడా ఉన్నాయండి. ఏమీ మరీ ఎక్కువ అని అనిపించలేదు, అలాగని మరీ చీప్గా కూడా లేవండి. క్వాలిటీ వైజ్గా ప్రైస్ అయితే దానికి తగినట్టుగానే ఉంది. హై ప్రైజెస్ అయితే ఏవీ లేవు. నాకు కొంచెం హై ప్రైస్ అనిపించింది ఏది అంటే, కొంచెం మనం తినేవి ఉంటాయి కదండి, తినే వస్తువులు అయితే అసలు చాలా అంటే చాలా రేట్ అనిపించింది. బజ్జీలు అయితే ఒక ప్లేటే 100 రూపీస్ అంట, హాఫ్ ప్లేట్ ఏమి ఇవ్వరంట. అలాగని ఇంకా మళ్ళీ 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ తీసుకున్నామంటే అది కూడా 50 రూపీస్ అంట. అవి కూడా కొంచెం ఎక్కువ రేట్ అనిపించినాయి. మనం ఏమైనా షాపింగ్ చేయాలంటే అయితే షాపింగ్కి అయితే మనకి నార్మల్ బయట రేట్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయండి. కొంచెం మనం చూసుకొని కొనుక్కోవాలన్నమాట. మనం ఇంకా సెక్యూరిటీ విషయానికి వస్తే దాని గురించి మనం భయపడాల్సిన విషయమే లేదండి. ఎందుకంటే చాలా మంది పోలీసులు ఉన్నారు, ఎక్కడ చూసినా క్రౌడ్తో ఈక్వల్గా ఉన్నారండి. పోలీసులు అయితే చాలా మంది ఉన్నారు. సాటర్డే సండే టైంలో అయితే ఉంటున్నారు, మరి మేము వెళ్ళినప్పుడు ఉన్నారు. నార్మల్ వీక్ డేస్లో కూడా ఉంటారు, కానీ సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ మంది పోలీసులు ఉంటున్నారండి. నార్మల్గా అయితే కొంచెం తక్కువ పోలీసులే ఉంటారంట. ఎక్కడ అంటే పోలీసులు ఎంట్రన్స్ గేట్ కన్నా ముందు నుంచే ఉన్నారండి. ఇంకా మెట్రో స్టేషన్, మనం గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాలండి. ఉప్పల్ సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళు, అటు సైడ్ గోషామహల్ సైడ్ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. మేమైతే గాంధీ భవన్ సైడ్ నుంచి వెళ్ళాము. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలాగా ఉందండి. చాలా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం వస్తూ ఉంటారు కదా, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలా ఉంది. ఇంకా మనం షాపింగ్ చేసేటప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళైతే మీరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అంత క్రౌడ్లో తప్పిపోయారంటే షాప్స్ కూడా సేమ్ నేమ్తో చాలా సైడ్స్ ఉన్నాయండి. ఒక నేమ్తో ఒక 4-5 షాప్స్ అన్నా ఉన్నాయి. అందుకే కొంచెం మనం పిల్లల్ని తీసుకెళ్ళినట్టయితే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఒక హ్యాండ్ పట్టుకొనే ఉండండి. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ విషయానికి వచ్చేస్తే లోపలైతే మేమేం తినలేదండి. కొంచెం ఎక్కువ కూర్చొని తినేలాగా ఏమి లేవు, మనం ప్లేట్ తీసుకొని అలా నుంచొని తినేలాగానే ఉన్నాయి. అందుకని నుమాయిష్ బయటకు వచ్చేసిన తర్వాత మనం జస్ట్ బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక హోటల్ ఉందండి, జఫ్రానీ అని. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. అక్కడ కొంచెం కాస్ట్లీగా మెనూలో ఉన్నాయన్నీ కాస్ట్లీగా ఉన్నాయి, కానీ స్పెషల్ చికెన్ బిర్యానీ అని ఇచ్చారండి. అదైతే చాలా రీజనబుల్ ప్రైస్లో 2 పిల్లలకి మాకు కూడా ఫుల్ఫిల్గా కంప్లీట్గా సరిపోయింది. జఫ్రానీకి వెళ్ళొచ్చండి. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మీరు బయట ఫుడ్ కోసం చూస్తున్నట్లయితే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు మోస్ట్లీ బయట ఫుడ్ తినేసి వస్తూ ఉంటారు కదా, లేట్ అయిపోతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంకా టైమింగ్స్ విషయానికి వచ్చేస్తే 4:30 నుంచి స్టార్ట్ అవుతుందంటండి. 4:30 ఆ టైం నుంచి. వీక్ డేస్లో అయితే 10:30 వరకు ఉంటుంది. నార్మల్గా వీకెండ్స్లో అయితే 11:30 వరకు ఉంటుందంటండి. ఇంకా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇది February 15th వరకు ఉంటుందంటండి. February 15th ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ నుమాయిష్ ఎగ్జిబిషన్. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే January 1st స్టార్ట్ అయిందండి. January 1st నుంచి February 15th వరకు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనమాట. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళు స్పెషల్గా ఉన్నవి ఎగ్జిబిట్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటున్నట్టు అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. హోమ్ నీడ్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్, హోమ్ డెకర్స్, జ్యువెలరీ, క్లాతింగ్,
ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే చక్కగా నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్ అండి, సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ద హైదరాబాద్ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం స్పెషల్గా వస్తారంట. చాలా పెద్ద ఎగ్జిబిషన్ అండి, 23 acres ఉంటుందంట. అది మొత్తం 2400 స్టాల్స్ వరకు పెట్టారని టాక్. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగిన తర్వాత ఇదంతా ఎంట్రన్స్ సైడ్ వెళ్ళే దారండి. బయట రోడ్ కూడా ఫుల్ రష్గా ఉంది. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో రోడ్ అంతా ఫుల్ రష్గా అయిపోయిందండి. ఇటు సైడ్ మేము వెళ్ళింది అయితే సాటర్డే ఈవినింగ్ కాబట్టి చాలా జనం ఉన్నారండి ఇక్కడంతా. బయట సైడ్ ఇట్లా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ షాప్స్ అయితే చాలా ఉన్నాయండి. ఈ జ్యువెలరీ నచ్చే వాళ్ళైతే మంచిగా కావాల్సిన అన్ని వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్నంత అవైలబిలిటీ నేను ఎక్కడ చూడలేదండి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఒక్క షాప్ కాదు, మినిమం ఒక 10-15 షాప్స్ ఓన్లీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ షాప్సే ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంక ఇలాగా బయట వైపు అంతా ఫుల్ క్రౌడ్ ఉందండి. చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అమ్ముతున్నారు ఇక్కడ. ఇదంతా మనం ఎంట్రన్స్ గేట్ దగ్గర కూడా వెళ్ళక ముందే ఉన్నాయండి ఈ షాప్స్ అన్నీ. ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ షాప్స్ అన్నీ లోపల వైపు కాదు, ఇవన్నీ కూడా బయట వైపే ఉన్నాయి. మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అప్పుడు మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఎంట్రన్స్ వరకు కూడా రాలేదు మనం. ఇక్కడంతా ఈ టాయ్స్ షాప్స్ కానీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇట్లా పోలీసులు అడుగడుగునా ఉన్నారండి. పోలీసులు ఎక్కడ చూసినా మీరు పోలీసులు కనిపిస్తారు. ఇంకా ఫుల్ సందడి ఉంది. నాకేమనిపించిందంటే హైదరాబాద్లో ఉన్న సగం జనం ఈ ఎగ్జిబిషన్లోనే ఉన్నారనిపించింది. అంత రష్ ఉందండి. ఎంట్రన్స్ దగ్గర చూడాలి, అసలు ఫుల్ రష్ ఉంది. సాటర్డే ఈవినింగ్ టైంలో అయితే రష్ ఉంటుందన్నారు కానీ ఇంత రష్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా రష్ ఉందన్నమాట. ఇట్లా చిన్న చిన్న వుడెన్ టాయ్స్ అంతా ఇంట్రెస్టింగ్గా ఉండేలాంటి ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడైతే. మనం ఏ టైప్ కావాలనుకున్నా కూడా కొనుక్కోవచ్చు. బయట మనకి దొరకట్లేదు అనుకున్న ఐటమ్స్ కూడా ఇక్కడ అసలు ఫుల్గా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. హోమ్ డెకర్స్ లాంటివి కూడా అమ్ముతున్నారు ఇక్కడ పక్కనే. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్, అలాగే ఇట్లా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఫుడ్ లోపలికి కూడా తీసుకెళ్ళచ్చు, కొనుక్కోండి అంటున్నారు. ఇక్కడ బయట అంతా ఫుడ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఈ లేన్ అంతా ఇవే ఉన్నాయండి, ఆక్సిడైజర్ జ్యువెలరీనే ఉన్నాయి. ఇంకెట్లా ఫుడ్ స్టాల్స్, చిన్న చిన్న క్లిప్స్ ఇలాంటివి ఉన్నాయి కదా. ఇవి ఏదైనా కూడా 50 రూపీస్ అంటున్నాడండి. ఈ క్లిప్స్ మనం ఏదైనా తీసుకోవచ్చు, కొంచెం బిగ్ సైజ్ ఉన్నవైనా స్మాల్ సైజ్ ఉన్నవైనా అన్నీ ఒకటే ప్రైస్ అంటున్నాడు. ఇవి కూడా మనం ఒకవేళ కావాలనుకుంటే తీసుకోవచ్చు. మరి అంత కాస్ట్లీగా కాకుండా నార్మల్గా మనం డైలీ పెట్టుకోవడానికి బాగానే ఉంటాయి అన్నమాట. చెప్పుల షాపులు, ఇలా చిన్న ట్రైన్ లాగా ఉందండి, ట్రాక్ లాగా ఉండి దాంట్లో ట్రైన్ వెళ్తుంది. ఇలాంటివి కూడా మనకి చాలా చోట్ల ఉంటాయి. ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంది చెప్పుల షాప్స్. ఇదంతా ఇంకొంచెం బాగానే ఫ్రంట్కి వెళ్ళాలండి. పోలీస్ వాళ్ళు ఇక్కడ అక్కడక్కడ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తున్నారనమాట, ముందుకు వెళ్తూ ఉండండి, ఆగొద్దు అని చెప్పి మైక్లో చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఇది ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళే దారిలోనే ఈ బ్యాగ్ షాప్స్ కూడా ఉన్నాయండి. 250 అని పెట్టించారు కదా, ఏ బ్యాగ్ అయినా కూడా 250 రూపీస్ అంట. ఇది కూడా పర్లేదండి, ఆ క్వాలిటీకి అది 250 వర్తే అనిపించింది. ఇలా బ్యాంగిల్ స్టోర్స్ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. రెగ్యులర్ వెరైటీస్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా 150 అని చెప్తున్నారండి. ఒక సెట్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. పోట్లీ బ్యాగ్స్, బ్యాంగిల్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఎంట్రన్స్లోకి వెళ్ళే కన్నా ముందే మనకి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మనం ఎంత తిరిగినా ఇంకా మనకి లెగ్స్ పెయిన్ రావడమే కానీ ఆ షాప్స్ అయితే తరిగిపోవన్నమాట. 2400 షాప్స్ అంటే మాటలు కాదు కదా, మనం ఎంతసేపు తిరిగినా అవ్వదు, ఇంకా తిరుగుతూనే ఉండాలి. షాప్స్ మాత్రమే కాదండి, ఇంకా చాలా గేమ్స్ లాంటివి కూడా ఉన్నాయి పిల్లలకి. ఇక్కడంతా డెకరేషన్ ఐటమ్స్ లాంటివి ఉన్నాయి. ఇవి కూడా కొంచెం పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి. వాటిని బట్టి ప్రైస్ ఉందండి, వాటి క్వాలిటీని బట్టి. ఈ వీడియోలో మొత్తం నేను బయట వైపు ఉన్న షాప్స్ని కవర్ చేశానండి. నేను ఇంకో వీడియోలో లోపల వైపు ఉన్నది కూడా మొత్తం ఒక వీడియో చేసి మన ఛానల్లో పెడతాను, మీరు అది కూడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం బయట సైడ్ ఉన్న షాప్స్ని వీడియో తీస్తున్నాను. ఇది కూడా కొంచెం లెంతీ అయిపోతుంది, ఎందుకంటే మీకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం కోసం అని చెప్పి ఫస్ట్ ఇంట్రడక్షన్లో నేను మీకు అన్ని డీటెయిల్స్ చెప్పానండి. ఇంకా డీటెయిల్స్ చెప్పడంతో పాటు బయట ఉన్న షాప్స్ని ఈ వీడియోలో కవర్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనకి ఏమేమి ఉంటాయంటే లోపల వైపు ఏమున్నాయి అనే దాని గురించి కూడా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అండి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ మొత్తం రీజనబుల్ ప్రైజెస్కే అవైలబుల్ ఉందండి. రీజనబుల్ ఇన్ ద సెన్స్ అంటే మరీ తక్కువ చీప్ ప్రైస్ అని కాదు, అవి సుమారుగా వాటికి తగినట్టుగానే ఉన్నాయి ప్రైజెస్. నార్మల్ రెగ్యులర్ వెరైటీస్ ఏమన్నా మనకు కావాలన్నా అలాంటివి కూడా చాలానే అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్యాగ్ షాప్స్, స్పెడ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ అన్ని టైప్స్ బయట వైపు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ వాచెస్ కూడా జస్ట్ అట్లా పెట్టుకోవడానికి, అవేం బ్రాండెడ్ కాదండి, నార్మల్గా ఫ్యాన్సీగా పెట్టుకోవడానికి అంతే. ఇంక ఇదంతా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఎంట్రన్స్లో ఉన్న షాప్స్ని చూసాం కదా. మనం లోపలికి వెళ్ళిన తర్వాత షాప్స్ అవి ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఆ వీడియో కూడా చూడండి. చూసి వీడియోస్ మీకు ఎలా అనిపించాయో మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు.